అందరికీ ముందుగా నమస్కారం అండి. నా పేరు సుభాష్ చంద్రబోస్. ప్రధానంగా చూసినట్టయితే ప్రకాశం జిల్లాలో సీట్ల సర్దుబాటులో వైసీపీ అయితే ముందంజలో ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటున్నానంటే సీట్ల పంపకాల విషయంలో కూడా చాలా పారదర్శకంగా చాలా కులాలని బేరీజ్ వేసుకుంటూ బీసీలకు ఎక్కడ ఇవ్వాలి, ఎస్సీలు అంటే ఆల్రెడీ రిజర్వ్డ్ ఉంటాయి, మన అందరికీ తెలుసు. తర్వాత ఆర్యవైశ్య కమ్యూనిటీకి ఎక్కడ ఇవ్వాలి, తర్వాత వచ్చేసి ఇంకా మిగిలిన కమ్యూనిటీలకు ఎక్కడ ఇవ్వాలని అనే విషయంలో అయితే వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 12 సీట్లు ఉన్నాయి. ఈ 12 సీట్లలో కందుకూరు నెల్లూరు జిల్లా పోయింది. తర్వాత వచ్చేసి అద్దంకి, పరుచూరు, చీరాల 4 నియోజకవర్గాలు వచ్చేసి పక్కన బాపట్ల జిల్లాకు వెళ్ళిపోవడం జరిగింది, మనందరికీ తెలుసు. ఈ 8 నియోజకవర్గాల్లో వైసీపీ అయితే సీట్ల విషయంలో పకడ్బందీ ఆలోచనతో చేసిందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి గణనీయంగా ఉన్నటువంటి బీసీ జనాలు, ఆర్యవైశ్య జనాలు అయితేనేమి, కాపు సామాజిక వర్గం అయితేనేమి వాళ్ళందరికీ సీట్లు కేటాయించడం జరిగింది. కాపు సామాజిక వర్గానికి ఇంకా అనౌన్స్ చేయలేదు, ఇస్తాము అని చెప్తున్నారనమాట. ముందు బీసీ సామాజిక వర్గానికి వస్తే కనిగిరి, పశ్చిమ ప్రాంతమైన కనిగిరిలో దద్దాల నారాయణ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అది మనం చూస్తున్నాం. తర్వాత గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అన్నా రాంబాబు గారిని తీసుకొచ్చి మార్కాపురం ఇన్ఛార్జిగా ప్రకటించారు. మార్కాపురంలో ఉన్నటువంటి ఇన్ఛార్జిని కుందూరు నాగార్జున రెడ్డి గారిని తీసుకెళ్లి గిద్దలూరు ఇన్ఛార్జిగా పెట్టారు. అంటే ఇక్కడ ఆర్యవైశ్య కమ్యూనిటీకి ఒక సీట్ ఇవ్వడం జరిగింది, తర్వాత బీసీలకైతే ఒక సీట్ ఇవ్వడం జరిగింది. గత ఎన్నికల్లో కూడా సేమ్ ఇదే చేశారు వైఎస్ఆర్సీపీ. ఆర్యవైశ్య కమ్యూనిటీకి ఒక సీట్ ఇచ్చారు, బీసీలకు ఒక సీట్ ఇచ్చారు. ఈ సీట్ల సర్దుబాటులో వైఎస్ఆర్సీపీ అయితే ముందుంది. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే టీడీపీ జనసేన కూటమి, వాళ్ళిద్దరు కూటమిగా ముందుకు వస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడ అలాట్ చేస్తారు బీసీలకి, ఎక్కడ అలాట్ చేస్తారు ఆర్యవైశ్య కమ్యూనిటీకి? ఈ జిల్లాలో ఉన్నటువంటి 8 సీట్లలో 8 దాదాపు 3 సీట్లు చూస్తే ఎర్రగొండపాలెం, సంతనోతులపాడు, కొండేపి 3 ఎస్సీ రిజర్వ్డ్, 3 పోతే ఇక మిగిలింది ఎన్ని మనకి 5 ఏమేంటి? మార్కాపురము, గిద్దలూరు, కనిగిరి, దర్శి, ఒంగోలు. ఈ మిగిలిన సీట్లలో ఎక్కడ అలాట్ చేస్తారు? ఈ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ జనసేన పార్టీ అనేది వాళ్ళు తేల్చుకోవాలి. ఎందుకంటే ఎన్నికలు ఎన్నో రోజుల్లో లేదు, అప్పటికప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తే ఏం జరుగుతుందని మనందరికీ తెలుసు. కనుక ఇప్పటికైనా తొందరగా ఈ కమ్యూనిటీ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి న్యాయం ఏదైతే ఉందో, దాని సామాజిక న్యాయం ఏదైతే ఉందో దాని పరంగానే టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి కూడా బీసీలకు ఖచ్చితంగా ఒక సీట్ ఇవ్వాలి, ఆర్యవైశ్యులకు ఒక సీట్ ఇవ్వాలి ఖచ్చితంగా. గత ఎన్నికల్లో మనం చూస్తే టీడీపీ ఆర్యవైశ్యులకు ఒక సీట్ ఇచ్చింది, అది మనం చూసాం. సిద్ధా రాఘవ గారికి ఎంపీగా ఇచ్చారు. ఇది మన ఆల్మోస్ట్ మనకు తెలుసు, ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా ఎంపీగా ఇచ్చారు. అట్లాగే బీసీలకి బహుశా ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు, బీసీలకి ఏమి ఇవ్వాల సీట్స్. ఇచ్చింది వైసీపీ ఇచ్చారు గత 2019 ఎన్నికల్లో. అదే ఫార్ములాని వైఎస్ఆర్సీపీ అయితే మళ్ళా అవలంబిస్తుంది. జాగ్రత్త, టీడీపీ జనసేన ఇద్దరు అయితే చాలా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే గంప గుర్తుగా ఆర్యవైశ్యుల ఓట్లు, తర్వాత బీసీల ఓట్లు దన్నుకోబోవడానికి వైఎస్ఆర్సీపీ మంచి ప్రణాళిక వేసిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా మీరు అలర్ట్ అయ్యి ఖచ్చితంగా ఈ కూటమి ఏదైతే ఉందో టీడీపీ జనసేన ఖచ్చితంగా ఆర్యవైశ్యులకు ఒక సీటు కేటాయించాలి, తర్వాత బీసీలకు ఒక సీటు కేటాయించాలని ప్రజల్లో విస్తృతంగా చర్చ అయితే మొదలైంది. అది తర్వాత కేటాయించకపోవడం అనేది వాళ్ళ పార్టీలు ఇంటర్నల్ వాళ్ళకి సమస్యలు ఉంటాయి, మనందరికీ తెలుసు. ఎవరికి వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. కనుక చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది ఏంది అనేది మనందరం వేచి చూద్దాం. ఇది థ్యాంక్ యూ.